చాలా మంది పాతిస్త్రీలేమన్నా ఉంటే ఏరేటోళ్ళకి ఇచ్చుడో పాతింప సామాన్ కేసులో వేస్తుంటారు. కొత్తింట్ల సుతాగి పాత వస్తువులు ఉంటే మంచిగా ఉండదని. కానీ కొందరు అట్లా కాదు, ఇది మా నాయన ఆడకం చేసింది, ఇది మా తాత ఆడకం చేసిందని చెప్పుకుంటానికి భద్రంగా దాపెడుతుంటారు. అసొంటోళ్ళు చాలా తక్కువ అంటే తక్కువ మంది ఉంటారు. అట్లనే ఓ తాన ఓ సార్ సుత ఓటి కాపాడుకుంటూ వస్తున్నాడు. అట్లని అలా తాత ముత్తాతలు ఆడకం చేసిండ్రని కాదు. మరి ఎవరు ఆడకం చేసిండ్రంటే వెనకటి కారు కాడ నిలబడి నేను మా కారు అని ఫోటోలకు ఫోజ్ ఇస్తున్నాడు సారు. మరి 100 ఏండ్ల కిందటి కారు ఇది. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో ఉండే గీ సారోల నాయన తాత సుత ఇదే కారు ఆడకం చేసిండ్రట. తాతల కాలంకెళ్ళి ఉన్నది కాబట్టి పాయిరంగా చూసుకుంటుండేమో అంటూరులే. అసలు ముచ్చట ఏరే ఉన్నది. అప్పట్లా నేతాజీ సుభాష్ చంద్రబోసు ఆడకం చేసిండట ఈ కారు. అట్లాని రోజు ఎక్కి తిరగలేదు. ఏదో మీటింగ్ లా మాట్లాడేది ఉంటే రాంచీకొచ్చినప్పుడు ఇలా తాత ఈ కార్లను ఎక్కించుకొని తీసుకోవేండట మీటింగ్ కాడికి. ఇక అప్పటి సంది ఈ కారును ఇంట్లో మనిషి లెక్కనే మస్తు పాయిరంగా చూసుకుంటుర్రు. హగో స్టీరింగ్ సీట్లను ఎట్లా దూడుస్తున్నాడో. ఎవ్వరు ఎన్ని లక్షలు ఇస్తామన్నా ఇయ్యమంటే ఇయ్యమన్నారట. ఇంటికాడ పెడితే అందరొచ్చి చూసిపోతుర్రట. నేనే కాదు, నా కొడుకులు మన్మళ్ళు మునిమన్మళ్ళు సుత కారును కాపాడతారు. నేతాజీ ఎక్కిన కారు కాబట్టి ఎవ్వలకమ్మే ముచ్చటే లేదు అంటున్నాడు సారు. దేశ నాయకుల మీద పాయిరాన్నిట్లా సాటింపేస్తుర్రన్నట్టు. కానీ నేతాజీ ఎక్కి తిరిగినందుకే గీ తీర్లా చూసుకుంటే ఆయంత కొన్నొద్దులు ఆడకం చేస్తే అద్దాలు అర్రల పెట్టి ఇంకెంత సుతారంగా చూసినావు పో.